ఉదయం నేను తీసుకెళ్ళినప్పుడు అనుకున్నాను పని సరిగ్గా జరగదని. వెళ్ళిన పని ఏమైంది సార్? వర్కౌట్ కాలేదయ్యా. ఇదిగో చాలా ఆకలిస్తుంది, ఆ పార్సల్ తీసుకురా. సార్ కొత్తగా ఓ కుర్రాడు జాయిన్ అవడానికి వచ్చాడు. ఎవరు? వాసుదేవన్. అది లేవు. ఇంతకీ అతను ఎక్కడా? వాసుదేవా, వాసుదేవా. సార్ సార్. అరే రాగానే డ్యూటీలో దిగిపోయావా? భలే వాడివయ్యా. అది అక్కడ పెట్టి రావయ్యా. ట్రైనింగ్ పూర్తవగానే క్యాంప్కి వెళ్లకుండా డైరెక్ట్గా ఇక్కడికి వస్తావా మమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి? నడా సైన్స్ ఏమయ్యా నడవరంబా. సార్ సార్ వదిలేస్తాను సార్. ఓకే మీరు అక్కడికి వెళ్ళి రిపోర్ట్ చేయండి సార్. సార్ ఆసుపత్రికి వెళ్ళావా? లేదు సార్, ఇప్పుడే వెళ్దామని. వెళ్ళేటప్పుడు ఆ కొత్త వాడిని కూడా తీసుకువెళ్ళాం. సరే ఇక్కడ ఎలా ఉండాలో వాడికి అర్థమయ్యేటట్టు చెప్పు. సరే సరే. వెళ్ళండి. ఉండడానికి ఇల్లు మనం తీరిక వెతుకుదాం. సరే సార్. అప్పటి వరకు స్టేషన్లో నాతో పాటు ఉండు కొన్ని రోజులు. చాలా ఏళ్ళుగా నేను ఇక్కడే ఉంటున్నాను. ఎలాగోలా ట్రాన్స్ఫర్ తీసుకొని మా ఊరికి వెళ్ళిపోవాలి. సార్ మీ ఊరు? త్రిశూరు నాడవరం. నువ్వు ఎప్పుడైనా ఊరికి వచ్చావా? నేను ఎప్పుడు మా ఊరు తప్ప నేను ఎక్కడికి బయటికి వెళ్ళలేదు సార్. అది నీకు వేరే ఏమైనా సమస్యలు లాంటివి ఉన్నాయా? అది అలాంటిది ఏం లేదు సార్. ఇంతకీ నీ పేరేమిటి? వాసుదేవన్. శ్రీకృష్ణుడు తండ్రి గారి పేరే కదా, ఆయన పేరు పెట్టుకుని నువ్వు ఇలా ఉన్నావేంటాయా? నేను ఈ ఊరికి వచ్చినప్పటి నుంచి మీరు ఒకరే నా పేరు కరెక్ట్గా చెప్పారు సార్. నా లైఫ్లో నేను ఏమేమి చూశానో తెలుసా వాసుదేవా? నువ్వు కూడా నీ లైఫ్లో ఇటువంటి ఎదుర్కోవచ్చేమో. రా సైకిల్ ఎక్కు. సార్ అది రాబోయ్. అయ్యో త్వరగా రండమ్మా, సిస్టరు. అయ్యయ్యో, త్వరగా రండమ్మా. ఏమైందమ్మా? పడిపోయాడమ్మా. రా వాసుదేవా, రా. వెళ్ళి సాయం పట్టు. రా త్వరగా రా, పడుకో, సాయం పట్టు. ఏం చూస్తున్నారు? త్వరగా రండి, రండి. సిస్టర్ తప్పుకోండి. ఎక్కేటప్పుడు ఎట్ట ఎక్కావు? ఎవరైనా ఆవిడ్ని కిందకు తెచ్చండి. ఎలాగైనా కాపాడండమ్మా. ఏ చెట్టు పై నుంచి కిందకు పడ్డాడు? త్వరగా తీసుకొచ్చి ఉండొచ్చు కదా. బ్లడ్ చూడడం వల్ల మీకు తల తిరిగిందా సార్? అదేం కాదు, నాకు ఏడుపు శబ్దం విన్న వెంటనే అదే. పోలీస్ స్టేషన్కి వస్తే ఎవ్వరు ఏడవరు కదా, అయితే ప్రాబ్లం లేదు. మీరు ముందు నీళ్ళు తాగండి. నువ్వు ఇక్కడున్నావా? త్వరగా రా. ఇప్పుడు నీ తల తిరగడం ఆగిపోయిందా? ఆగిపోయింది సార్. నువ్వు ఈ విషయాన్ని స్టేషన్కి వెళ్ళి ఎవరికి చెప్పకు, అర్థమైందా? ఆ ఎస్ఐ చెప్పేది వినలేక నీకు అప్పుడు తిరుగుద్ది తల. సార్ ఏమైంది పున్నారే? సార్ ఎస్ఐ సార్ రాలేదా? అయ్యో, ఎస్ఐ సార్ రాలేదే. అది సరే, నువ్వేంటి ఇక్కడ? అది చాపరాయ్ గారికి చుట్టమండి. ఓ అలాగా. అయితే నువ్వు? నేను చాప్రా ఎస్టేట్లో పనిచేస్తున్నాను సార్. ఓ, ఈ చాప్రాని మేము కలవగలమా? ఇంతవరకు ఎవరిని లోపలికి వదలలేదు. 2-3 రోజుల తర్వాత ఇంకో హాస్పిటల్కి తీసుకెళ్లాలట. ఓ, మరైతే ఈ చాప్రాకి చెందిన కుటుంబం? చాపరాయ్ గారి కుటుంబం ఉత్తరాదిలో ఉంటున్నారు సార్. కాబట్టి నువ్వు ఓ పని చెయ్యి. ఏంటి సార్? మేము ముగ్గురు కలిసి 3 గంటల తర్వాత స్టేషన్కి వచ్చి మమ్మల్ని కలవండి. నేను కూడా రావాలండి? నువ్వే మొదట రావాల్సిందే. సంఘటన జరిగిన చోట ఉన్న వాళ్ళు రావాలి. అలాగే సార్. మిగతా వాళ్ళకు కూడా చెప్పండి. అలాగే సార్. పట్టుకో.